ఇంకా ఈ రోజుతో లాస్ట్ డే ఆఫ్ ఇస్తారని చెప్పి మా బాయ్ మసీద్కి రమ్మన్నాడు. ఇంకా మనం కూడా రంజాన్ స్టార్టింగ్ వీక్ లో వచ్చాం కానీ కనీసం లాస్ట్ డిన్నర్ రాకపోతే బాగోదని చెప్పి ఇంక ఈ రోజు మసీద్కి వచ్చాం మా బాయ్ తో. ఇంకా రాగానే ఏమేం చేయాలో ఇంకా అన్ని గుర్తున్నాయి, మనం లాస్ట్ టైం వచ్చాం కాబట్టి. ఇంకా వచ్చిన తర్వాత ఇంకా అందరూ వరుస క్రమంలో కూర్చుంటారు. ఇంకా ముందుగా వాళ్ళు స్పెషల్ అయిన గింజని ఫ్రూట్స్ పెడతారు. ఇంకా ఆ తర్వాత ఈ రోజు లాస్ట్ డే కాబట్టి ఇంకా మా దగ్గర టిఫిన్స్ చికెన్ పెట్టారు. ఇంక ఈ రోజుతో రంజాన్ సీజన్ ఎండ్ అయిపోద్ది కాబట్టి ఇంకా రేపు నుంచి అంత హడావుడి ఉండదు మసీద్ లో, ఇంకా నార్మల్ గానే ఉంటది. ఇంకా తినడం పూర్తి ఇంకా ప్లేట్లు పక్కన పెట్టేసి ఇంకా అందరూ నమాజ్ చేయడానికి వెళ్ళాలి. ఇంకా నాకు కూడా నమాజ్ ఎలా చేయాలో లాస్ట్ టైం మా బాయ్ చెప్పాడు కాబట్టి నాకు అంతా గుర్తుంది. ఇంకా నేను రీసెంట్ టైమ్స్ లో మసీద్కి వెళ్ళడం చూసి చాలా మంది బిర్యానీ కోసం హలీం కోసం వెళ్తున్నారని కామెంట్ చేశారు. ఆ బిర్యానీ హలీం నేను తినలేక కాదు, కానీ నేను ఫస్ట్ టైం మసీద్కి వచ్చినప్పుడు నాకు ఏదో తెలియని ఇంట్రెస్ట్ కలిగింది. అలాగే మా ముస్లిం క్రిస్టియన్ ఫ్రెండ్ గుడికి రమ్మంటే కాదనుకుండా వస్తారు. అలాగే వాళ్ళు పిలిచినప్పుడు కూడా నేను అంత గౌరవంతో వెళ్తాను. ఇంకా వాళ్ళు రానిదే నేనే వెళ్ళను. అలాగే కొన్ని మంది నువ్వు మసీద్కి వెళ్ళావు, నువ్వు ముస్లిం వైపు అని అన్నారు. వాళ్ళకి ఇచ్చే నా సమాధానం, నేను హిందూని కాదు, క్రిస్టియన్ ని కాదు, ముస్లిం ని కాదు, ఒక మనిషిని మనిషిలా గౌరవించండి, గుర్తించండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోర్.